11:30 అమలాపురం దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది. సుమారుగా 90 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ ఉండబోతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది. ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 23వ తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది. ఆయన యూఏఈకి వెళ్ళే ముందల కూడా సమీక్ష చేశారు, యూఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు, తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు. సుమారుగా 12 రివ్యూ మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటాం జరిగింది. ఆ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది. 3465 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా, అంటే రాబోయే 15 రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రోయాక్టివ్గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది. వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం కానీ అన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా 1906 టెంపరరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం. శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లైమ్ కానివ్వండి, ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. పాఠశాలలకు వచ్చేగల సుమారుగా 14,798 పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తాం జరిగింది. దీంట్లో 364 స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్గా మార్చడం జరిగింది. మత్స్యకారులు కూడా 29 వరకు వేటకి వెళ్ళకూడదు నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది. యాక్టివిటీ సస్పెండ్ చేసాం. అన్ని చర్యలు తీసుకున్నాం. 11 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం. రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు. 145 వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్తో మొత్తం ఏర్పాట్లు చేసాం. ఇప్పటికీ కొంత ఇక్కడ యాక్షన్లో ఉన్నారు. అంటే విశాఖపట్నంలో అక్కడెక్కడైతే చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్లో ఉన్నారు, మీరు కూడా కవర్ చేశారు మీడియాలో. సో 145 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి సుమారుగా 325 క్యాంప్స్ రెడీ చేసుకున్నాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది. దాని తర్వాత సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత, దాటి వెళ్ళిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది. దానికి ప్రధానంగా పవర్, విద్యుత్ సంబంధించి 11,347 ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. 1210 ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది. 772 రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, పొజిషన్ చేసాం. అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి, మెటీరియల్ ఎక్కడ ఉండాలి, ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది. హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. తగిన చర్యలు కూడా తీసుకుంటాం. ఆర్ఎన్బికి వచ్చేగల 7,289 అంటే జేసీబీలు, క్రెయిన్స్, వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా ఇమీడియట్గా రెస్టోర్ చేయాలి,
ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది. తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం. సిపిడబ్ల్యూ స్కీమ్స్, ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధానంగా ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్. ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది, రిస్క్ అయ్యేది, ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు కదా అని. అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా 1037 డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం. సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా 78% సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం. మనీ ఈజ్ నో ఆబ్జెక్ట్, ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆర్టీజీఎస్లో గౌరవ హోంమంత్రి గారు, నేను కూడా ఆర్టీజీఎస్లో ఈరోజు రాత్రి అంతా కూడా మేము ఉంటాం. ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటనేది రాత్రి అంతా కూడా